నమస్తే ఏం అన్న. పేరు? శ్యామ్ శ్యామ్ ఎక్కడి నుంచి వచ్చారు? పటేల్ నగర్, అంబర్పేట్ పటేల్ నగర్. ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? బాగానే ఉన్నది. అప్పుడున్న కేసీఆర్ పాలన మంచిగా ఉంది, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ ఉంటే బాగుండేది. ఆ, ఇప్పుడు ఇప్పుడు అంతా ఆడవాళ్ళకే చేస్తుడు, మగవాళ్ళకి ఏం చేస్తలేడు. ఏం చేస్తలేడు. ఆ, గ్యాస్ వాళ్ళకే, కరెంట్ వాళ్ళకి, బస్సు వాళ్ళకి, ఆ, మగవాళ్ళకి కూడా చేయాలి ఏదైనా. ఏం చేయాలని చెప్తాం? మొగల మీదకి వెళ్ళి మందు రేట్లు పెంచుతాడు. మందు రేటు పెంచుడు. ఏం చెప్పాలి ఆయనకు, ఏం చెప్పేటట్టు లేదు ఆయన. మొగలకు స్కీమ్ కావాలంటే ఏం స్కీమ్ కావాలని చెప్తారు? మగవాళ్ళకు స్కీమ్ ఏదైనా మంచిది ఉండాలి, ఏదైనా మంచి స్కీమ్ తీయాలి. గరీబోళ్ళకు మంచిగా ఇందిరా మిల్లు, తర్వాత రుణమాఫీలు మంచిగానే వస్తున్నాయి కదా, సన్న బియ్యము, సన్న బియ్యం వస్తున్నాయి. మగవాళ్ళకి ఏమైనా మంచిగా చేయాలి. బియ్యం బియ్యం మంచిగానే ఉన్నాయి. వండుకుంటురా? వండుకుంటాం. అమ్ముతురా బ్లాక్? లేదు వండుకుంటాం మేము. వండుకుంటురా? బాగుంది, బియ్యం అయితే బాగుంది. ఆ బియ్యంది ఒకటి మంచి చేసిండు. అంతే. ఏ ఇందిరామా లేదు, ఏం లేదు, ఏం ఇస్తలేడు ఆయన, ఏం చేస్తలేడు. కేసీఆర్ వచ్చింది ఇస్తా అన్నాడు, ఆయన పోయిండు ఆయన పాపం. మీ ఎమ్మెల్యే ఎవరైనా? మాకా కలర్ వెంకటేష్ మంచిగా చేస్తున్నా? ఆయన మంచిగా చేస్తాడు. అంబర్పేట్కే ఉన్నాడు కదా ఆయన. హిమాయత్ నగర్ నచ్చి మంచిగా పథకాలు ఉంటే చేస్తాడు. పండుగ అయిపోయిందా? ఏడా ఇంకా స్టార్ట్ రేపు ఉంది రంగం, ఇవాళనే ఉంది రంగం, రేపు మంచిగా చేస్తాడు. గవర్నమెంట్ పథకాలు అన్ని నాకైతే ఏం రాలే, గవర్నమెంట్ పథకం ఏం రాలే. కరెంట్ ఒకటి ఫ్రీ వచ్చింది, అది నాకు ఏం లేదు అసలు. మొగోళ్ళకి ఏమైనా చేయాలి, స్కీమ్ తీయాలి. మొత్తం ఆడలకు చేస్తే ఎట్లా ఉంటుంది? ఓట్లేసే కానీ మొగోళ్ళు ఓట్లు వేయడానికి అందరు కావాలి. మన స్కీమ్ పథకాలు, ఆ పథకాలేమో ఆడలకు. ఉచిత బస్సు మంచిగా నడుతుందా? ఉచిత బస్సు అయితే నేను నేను బస్సు ఎక్కలేను, బండి మీద నడుస్తుంది. ఇంటికాడ కూడా ఎవరు బస్సులో సో మీరు ఉచిత బస్సు పథకం కూడా ఉపయోగిస్తలేదు. అమ్మ ఏం పేరు? స్వాతి. ఎక్కడి నుండి వచ్చారు? పటంచెరు. పటాన్చెరు. ఎవరు మీ ఎమ్మెల్యే? మైపాల్ రెడ్డి. కూడా మైపాల్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఐడియా ఉంది కదా. ఎంత చదువుతున్నావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్. ఎంత కడతారు ఫీజు? 29,000. ఎందుకమ్మా గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయిగా? గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి కానీ నేను దాంట్లోనే జాయిన్ అయినా. 10th కూడా ప్రైవేటేనా? 10th గవర్నమెంటే. 10th గవర్నమెంట్, ఇంటర్ ప్రైవేటా? మంచిగా ఉంది. హాస్టల్లో మంచిగా చెప్తురా? మంచిగా చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణను చూస్తుంటే? ఇంత ముందుకు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా. అప్పుడున్న కేసీఆర్ మంచిగా అనిపిస్తున్నా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తున్నా? అప్పుడున్న కేసీఆర్ మంచిగా అనిపిస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే అప్పుడు అన్ని మంచిగా చేసినాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన అంత మంచిగా అనిపిస్తలేదు. అంటే నీకు ఆలోచించినాయి, నీ దృష్టికి వచ్చినాయి, ఏమేమి మంచిగా చేసి ఏమేమి మంచిగా వెళ్ళి అంటే ఏం చెప్తావు? అంటే మా ఊరు సైడ్ రోడ్లు లేకుండే, రోడ్లన్నీ మంచిగా చేయించిండు. మాది నారంకేడు. నారంకేడు పోవడానికి అన్ని రోడ్స్ అన్ని మంచిగా చేయించినాడు, అన్ని మంచిగా చేయించినాడు. అందుకే రేవంత్ రెడ్డి మొన్న వచ్చిండు కాబట్టి అంత ఏం తెలియదు నాకు. ఎట్లుంది మీ స్కూల్లో చదువు కానీ, చదువు చెప్పే టీచర్లు కానీ, విద్య అంటే బాగుందా? బాగుంది. మంచిగా చదువుకుంటారా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీ స్కూల్లో, మీ కాలేజీలో కానీ, ఇంకేమైనా విద్యార్థులకు సమస్యలు కానీ? ఏం లేవు. బస్సు ఆర్సీపూర్ నుండి పటంచెరు ఏముండదు, వెళ్ళొచ్చు. ఫ్రీ బస్సే కదా? ఫ్రీ. బాగానే అనిపిస్తుంది కానీ అందరు గర్ల్సే ఎక్కుతున్నారు, బాయ్స్ ఎక్కువ మంది ఎక్కుతలేరు. ఇప్పుడు ఇంతకుముందు ఒక అన్న మాట్లాడుతూ అన్ని ఆడలకే ఎత్తున్నారు, పురుషులకు కూడా ఏమైనా పథకాలు పెడితే బాగుంటుంది అంటున్నారు. నిజమేనటవా? అవును నిజమే. మరి అన్ని గర్ల్స్కే పెడుతున్నారు, బాయ్స్ ఎట్లా పోతారు? బాయ్స్కి కూడా పెట్టాలి కదా. బాయ్స్ కూడా కొన్ని పథకాలు పెట్టాలంటారు. అవును. ఇంకా రేవంత్ రెడ్డికి చెప్పాలంటే ఏం చెప్తాను?